అందరికీ నమస్కారం అండి. సాయంత్రం పూట ఈ తప్పులు చేస్తే జీవితాంతం కష్టాలు అనుభవించవలసి వస్తుంది. ఈ విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఉదయం బ్రహ్మ ముహూర్తానికి ఎంత శక్తి ఉంటుందో అలాగే సాయంత్రం సూర్యాస్తమయానికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ముక్కోటి దేవతలందరూ భూమిపైన తిరుగుతూ ఉంటారు. అలాగే తదాస్తు దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకూడదు. సాయంత్రం చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితమంతా అష్ట కష్టాలు అనుభవిస్తారు. డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటును కూడా చేయకండి. మీరు ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య ఫలితం దక్కట్లేదంటే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం లేదని సంకేతం. మనం చేసే కొన్ని తప్పుల వల్ల ముక్కోటి దేవతలకి కోపం వస్తుందట. వాస్తుశాస్త్రం ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటును కూడా ఇంటిని ఊడవకూడదు. సాయంత్రం సమయంలో ఇంటిని ఊడిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవాలంటే ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకండి. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే ఇంట్లో ఉన్న చెత్తను బయటపడవేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటును కూడా కొన్ని వస్తువులు కొనకూడదు. సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు, ఈ 4 వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం సమయంలో ఇంట్లోకి తెచ్చుకోకూడదు. వీటిని శని స్థానాలుగా భావిస్తారు. కాబట్టి ఈ వస్తువులను కొనుగోలు చేస్తే వీటితో పాటు శనికి కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా తులసి ఆకులు కోయకూడదు. సాయంత్రం సమయంలో తులసి దళాలు కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు. తులసి కోట ముందు దీపం వెలిగించేవారు కూడా తులసిని తాకకుండా తులసి ముందు దీపం వెలిగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి మెయిన్ డోర్ని కాసేపు తెరిచి ఉంచాలి. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. ఆ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంటే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని నమ్మకం. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉంచండి. వాస్తుశాస్త్ర ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు తెచ్చుకోకూడదు. సాయంత్రం సమయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. కాబట్టి సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇస్తే ఆ డబ్బులు తిరిగి రాకుండా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా సాయంత్రం సమయంలో డబ్బును అప్పుగా ఇవ్వకండి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారికి హారతినిచ్చి నమస్కారం చేసుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు. సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. తర్వాత 6 దాటిన తర్వాత గోర్లను కత్తిరించకూడదు. సాయంత్రం సమయంలో గోర్లు కత్తిరించుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకోండి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీకు పట్టిందల్లా బంగారమయమవుతుంది. దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళ కూడా ఉంటుంది. సాయంత్రం తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తదాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయమున ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు. సాయంత్రం సమయంలో చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి చెడు జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకుని దాని మీద ఏదైనా మీ కోరిక రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఎవ్వరికీ ఇవ్వకూడదు. సాయంత్రం సమయంలో మీ పొరుగింటి వారికి పెరుగు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. సాయంత్రం ఎవరైనా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో పొరపాటును కూడా బట్టలు ఉతకరాదు. సాయంత్రం సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంటి యజమానికి కీడు జరుగుతుంది. మీ ఇంట్లో చీపురుని దక్షిణ దిక్కున మాత్రమే పెట్టుకోవాలి. చీపుని దక్షిణ దిక్కులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది.
ఇంట్లో డబ్బు సమస్య లేకుండా ఉంటాయి. ఇక రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. రాత్రి సమయంలో వంట పాత్రను శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి కోపం వస్తుందట. ఇనుప వస్తువులు కూడా సాయంత్రం సమయంలో కొనకూడదు. సూర్యాస్తమయంలో లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు. ఎవరైతే ఆహారాన్ని వృధా చేస్తారో అలాంటి వారికి దురదృష్టం పడుతుంది. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంటి ఐశ్వర్యం మొత్తం తొలగించబడుతుంది. సాయంత్రం సమయంలో ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఖాళీ చేతులతో పంపకండి. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపించండి. ఇది మీకు మీ కుటుంబానికి మేలు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.